రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పిల్లలకు గొప్పగా చదువుకోవాలి, గొప్పగా ప్రభుత్వం ద్వారా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ గురుకులాస్ కానీ, ట్రైబల్ గురుకులాస్ కానీ, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, అన్ని స్కూల్స్కు ఈ రాష్ట్రంలో ఉన్నతమైన స్థాయిలో చదువును బోధన చేస్తూ వాళ్ళకు యూనిఫామ్స్, బుక్స్, షూజు, నోట్బుక్స్, ఇంకా ఇతర ఇవే అన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగా పిల్లలు ఉంటారో ఆ విధంగా ఉండాలని ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డిజబుల్ శాఖ మంత్రిగా సూటిగా నేను హరీష్ రావు గారిని ఈ సందర్భంగా మీ ద్వారా వారిని అడగదలుచుకున్నా. ఉద్యమ నాయకునివి 2014 నుంచి 2018, 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని ఒక రాజురాగా పరిపాలించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు యూనిఫామ్ స్కామ్లో జూన్ 11వ తారీఖు ప్రకటన ఇచ్చినారు. వారి పత్రిక నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పత్రిక జూన్ 11వ తారీఖు యూనిఫామ్ స్కామ్స్ 2,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత వారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకత్వం, వారి భజనాపరులు గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వారి బృందం అంతా కూడా 3,000 కోట్ల రూపాయల స్కామ్ జూన్ 13వ తారీఖు. దాని తర్వాత జూన్ 14వ తారీఖు గురుకుల టెండర్ లోపల 200 కోట్ల రూపాయల గోల్మాల్. అంటే ఈ విధంగా ఒక తెలివిగా మేమే చాలా తెలివిమంతులం, మేమే చాలా మాటకారులం, మేము అబద్ధాన్ని 4 సార్లు చెప్పి నిజం చేద్దామని ఒక బురద జల్లే కార్యక్రమం ఈరోజు ఈ యొక్క సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించినటువంటి ఎంటైర్ అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. నేను సుమారు రాష్ట్ర ప్రభుత్వం 1,141 కోట్ల .72 రూపాయలతోని టెండర్ వాల్యుయేషన్ 683 కోట్ల రూపాయలు. టెండర్ కాక ఇంకా అదర్ దెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చింది. అంత డీటెయిల్గా చెప్తుంది. అంటే టెండర్కి సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా టెండర్లో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని హరీష్ రావు అంటాడు. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని వారి టీఆర్ఎస్ పార్టీ భజన పర్లు అంటారు. మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా టెండర్ విలువనేమో, టెండర్ ద్వారా పిలిచిందేమో 683 కోట్ల రూపాయలు. అదర్ దెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లిడిక్యాప్ కానీ, అదేవిధంగా చేనేతకు సంబంధించిన కార్పొరేషన్ కానీ, అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఉన్నది సుమారు 500 కోట్ల రూపాయలు. వారికి సంబంధించినటువంటి వివిధ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కు, గవర్నమెంట్ ఏదైతే ఎన్పానల్ అయినటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి అబ్స్ట్రక్ట్ ఇది. మీకు అన్ని కాపీస్ అందజేస్తాను నేను. టెండర్ వాల్యూ ఏమో 683 కోట్ల రూపాయలన్న టెండర్ పిలిచినది. దాని తర్వాత టీజీఎస్ యూనిఫామ్స్కు గవర్నమెంట్ ఆర్గనైజేషన్కు 1,26,75,000. అదేవిధంగా టీజీఎల్పి లిడిక్యాప్
లిడిక్యాప్కు 33.16, టీజీటీపీసీకి నోట్బుక్స్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి సంస్థ ఇది 126.03, డిపిసి స్టేషనరీ ఐటమ్స్ 20 కోట్ల రూపాయలు. అదేవిధంగా గవర్నమెంట్ ఏజెన్సీస్కు 150 కోట్లు. పదే పదే హరీష్ రావు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఇక్కడ. మరి ఈ సెంట్రల్ ప్రొక్యూర్కి సంబంధించిన విషయంలో కూడా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇలా సెంట్రల్ ప్రొక్యూర్ టెండర్ పిలిచిన రోజే హైకోర్టు పోయినారు. ఇక అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి హైకోర్టులో ఉన్నటువంటి ఏమని సెంట్రల్ ప్రొక్యూర్ అనేది ఏదైతే ఉందో అది చేపట్టండి, అది నిబంధనలకు అనుగుణంగా చేపట్టని కోర్టు డైరెక్షన్. అది సెంట్రల్ ప్రొక్యూర్ టెండర్ పిలిచిన రోజే కొంతమంది రాష్ట్రంలో సెంట్రల్ ప్రొక్యూర్ చేయకూడదని చెప్పేసి హైకోర్టును సంప్రదించింది. హైకోర్టు సంప్రదించిన కాపీని కూడా మీకు ఇస్తా. మరి ఈ విధంగా టెండర్కి సంబంధించిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలోనూ 27 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసము వెల్ఫేర్ పిల్లలు గొప్పగా ఉండాలనే ఆలోచనతో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు గొప్పగా చదువుకునే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ మినిస్టర్గా నన్ను కానీ, బీసీ మినిస్టర్గా ప్రభాకర్ గారు కానీ, మైనార్టీ మినిస్టర్గా అజారుద్దీన్ గారు మాతో సంప్రదించి ఒక ఆఫీసర్స్ కమిటీ వేసి ఒక స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో పట్ల ఆల్ ఐఏఎస్ మన వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీ కమిటీగా ఏర్పాటు చేసి పారదర్శకంగా టెండర్ పిలవడం జరిగింది. టెండర్ ఎప్పుడు పిలిచినారు? 2004 ఏప్రిల్ 2026న 9 టెండర్లు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా పిలవడం జరిగింది. యూనిఫామ్స్, ప్లేట్లు, గ్లాసెస్, అదేవిధంగా మరియు ఇతర కటోరా ఇంకా ఇతర సంబంధించినటువంటి ట్రంక్ బాక్సు, బ్యాగ్స్, బెడ్డింగ్ మెటీరియల్స్, కార్పెట్స్ అండ్ బెడ్షీట్స్, ప్రింట్ డ్రెస్, నైట్ డ్రెస్సెస్, నోట్బుక్స్, స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్ క్లాత్ ఇవన్నీ కూడా పిలిచినారు. ఎవరెవరు టెండర్లో పార్టిసిపేషన్ విషయం కూడా మేము ముందు పెడుతున్నాం. యూనిఫామ్స్ కాంచనా ఇండస్ట్రీస్, మఫత్లాద్ ఇండస్ట్రీస్, సంగం ఇండియా లిమిటెడ్ అనే 3 కంపెనీలు క్వాలిఫై అయినాయి. ఇది ఆన్లైన్ టెండర్. భారతదేశంలో ఉన్నటువంటి టెండర్ రూల్ ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక 27 లక్షల మందికి పిల్లలకు ఈ సదుపాయాలు అందజేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కాక రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలకు సుమారు ఒక కొంత శాతం వారికి ఇచ్చుకుంటూ లిడిక్యాప్ కానీ, చేనేతకు కానీ, అదేవిధంగా గతరి వాళ్ళకి ఇచ్చుకుంటూ మిగతా 683 కోట్ల టెండర్ల విషయంలో భాగంగా మా కాంచనా అంటే యూనిఫామ్స్కు కాంచనా ఇండస్ట్రీస్, మఫత్లాల్ ఇండస్ట్రీస్, సంగం ఇండస్ట్రీ ఇండియా లిమిటెడ్ వీరు కోట్ చేసిన రేటు దీని యొక్క ఆర్డర్ విలువ 298.10 కోట్ల రూపాయలు. వీళ్ళు ఎవరెవరు దేనికి ఇచ్చినారు కూడా చెప్తా. ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి క్రిప్టా ఎంటర్ప్రైజెస్ మఫత్లాలలో క్రిప్టా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 606 రూపాయలు బ్యాగ్స్కి వేసినారు. షూస్కు 595 రూపాయలు రేట్ వేసినారు. సాక్స్కు 77 రూపాయలు వేసినారు. అదే మఫత్లాలలో కోట్ చేసిన రేట్ ఎంత? బ్యాగ్స్కు 529 రూపాయలు వేసినారు, షూస్కు 499 రూపాయలు వేసినారు, సాక్స్కు 34 రూపాయలు వేసినారు. ఎవరు తక్కువ రేట్ అయితే వాళ్ళకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ వాల్యూ దీనికి సుమారు మొత్తం వర్క్ ఆర్డర్ యొక్క విలువ 263.47 కోట్ల. పారదర్శకంగా ఎక్కడ కూడా ఎలాంటి అది లేకుండా టెండర్ పిలిచినప్పుడు ఎవరైతే టెండర్ పార్టిసిపేషన్ అయిన వారు ఎవరైతే లోయెస్ట్ తక్కువ రేట్ వాళ్ళకి టెండర్ ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్ కూడా మొత్తం ప్రెస్ వారికి అందజేస్తాను నేను. అదేవిధంగా బెడ్డింగ్ మెటీరియల్స్లో విక్టోరియా బజార్కు క్వాలిఫైడ్ అయింది, ఎన్సీసీఎఫ్కు క్వాలిఫైడ్ అయింది, అన్క్వాలిఫైడ్, మఫత్లాల్ క్వాలిఫైడ్ అయింది, రాజేష్ కార్పొరేషన్ క్వాలిఫై కాలేదు. దీంట్లో టెండర్ విలువ 66 కోట్లు. ఇది 66 కోట్ల పూట 405 రూపాయలు ఒకటి, 412 రూపాయలు ఒకటి, 152 రూపాయలకు లోయెస్ట్ రేట్కి ఇవ్వడం జరిగింది. బెడ్షీటు 405,
కార్పెట్స్ 412, టవల్స్ 152 రూపాయలు చొప్పున వర్క్ ఆర్డర్ విలువ 66.42 కోట్లు. దీనికి టీజీఎస్కి 3 లక్షల రూపాయల బెడ్షీట్స్, కార్పెట్స్కు 2.29 లక్షలు, బ్లాంకెట్స్కు 6.49 లక్షలు, టవల్స్ 1500 టీజీఎస్కో ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వడం జరిగింది. ఇది మిగతా బ్యాలెన్స్. అదేవిధంగా ప్లేట్స్, గ్లాసు, కటోరలు మరియు స్పూన్స్ వరల్డ్ పా ఎంటర్ప్రైజెస్కు 360 రూపాయలు ఫస్ట్ సెట్ కోట్ చేసినారు. కునాలి హౌస్ వేర్ అనే రేటు 436 ఇచ్చినారు. 360 ఎవరైతే రేటు కోట్ చేసినారో వారు తక్కువ రేటుకి ఇవ్వడం జరిగింది టెండర్ పార్టిసిపేషన్ అయిన వాళ్ళు. దానికి టెండర్ విలువ 18.36 కోట్లు. అదేవిధంగా ట్రంక్ బాక్సులు చింతామణి పరిశ్వనాథ్ ఎంటర్ప్రైజెస్, గునీనా కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, కేంద్రీయ బండార్, విక్టరీ బజార్, ఏషియన్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా టెండర్లో పార్టిసిపేషన్. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు చింతామణి ఎంటర్ప్రైజెస్ 1229 రూపాయలకి ఇచ్చింది. గురిని కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే 1352 రూపాయలకి ఇచ్చినారు. కేంద్రీయ బండారు 1730 రూపాయలకి ఇచ్చినారు. విక్టర్ బజార్ అనేది 1800 రూపాయలకి ఇచ్చినారు. ఏషియన్ స్టీల్ ఇండస్ట్రీస్ అన్క్వాలిఫైడ్ అయింది. అంటే ఎవరు చింతామణి పరస్వనాథ్ అనే ఎంటర్ప్రైజ్కు 1299 రూపాయలకి ఇస్తే తక్కువ రేటుకి ఇవ్వడం జరిగింది. మిగతాది 1352 ఒకటి ఇచ్చింది, 1700 ఒకటి ఇచ్చింది, 1800 ఒకటి ఇచ్చింది. అయితే లోయెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సుమారు 41.40. మరి ఈ విధంగా టెండర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు మీ ముందు మేము పెడుతున్నాం. మరి వారి హయాంలో వారు చేసిన గొప్పతనం కూడా మీకు చెప్పాలి కదా. నేను పదే మాట్లాడుతున్నాను. వాళ్ళ నాయకులు ఒకళ్ళు 2,000 కోట్లు అంటారు, 3,000 కోట్లు అంటారు. అసలు ఇంకా ఏదైతే ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళ హయాంలో జరిగిన విషయం చెప్తున్నాను. వాళ్ళు 2014 నుంచి 2018 నుంచి రాజులము, మేమే మంత్రులము, మాకంటే గొప్పలు ఈ రాష్ట్రంలో దేశంలో లేరు, ముచ్చటగా 3వసారి మేము రాష్ట్రంలోకి వస్తామని మాట్లాడినారు. వాళ్ళు 2014లో అక్టోబర్లో ఇచ్చినారు నోట్బుక్స్. యూనిఫామ్స్ సెప్టెంబర్లో ఇచ్చిండ్రు, బెడ్షీట్స్ సెప్టెంబర్లో ఇచ్చిండ్రు, కార్పెట్స్ సెప్టెంబర్లో ఇచ్చిండ్రు, టవల్స్ సెప్టెంబర్లో ఇచ్చిండ్రు, బ్లాంకెట్స్ సెప్టెంబర్లో ఇచ్చిండ్రు. 2015-16 మేలో ఇచ్చినారు టవల్స్ కానీ యూనిఫామ్స్ కానీ. 2016లో ఆగస్టులో ఇచ్చిండ్రు. 2016 ఇవి వివిధ అంశాలు చెప్పిన సెప్టెంబర్లో ఇచ్చినారు. అదేవిధంగా 2018లో డిసెంబర్లో ఇచ్చిండ్రు, 2019లో నవంబర్లో ఇచ్చిండ్రు, 2020లో సెప్టెంబర్లో ఇచ్చిండ్రు. ఈ విధంగా వాళ్ళ హయాం లోపల ఇన్ని ఐటమ్స్కి వాళ్ళు ఇవ్వలే. కేవలం కొన్ని ఐటమ్సే వాళ్ళ యొక్క 2014, 18, 18 నుంచి 23 వరకు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు సో వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సరియైన టైంలో ఇవ్వకుండా ఈరోజు సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెల్ఫేర్ పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఉండాలి మా పిల్లలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆల్ వెల్ఫేర్కి సంబంధించిన మంత్రులను అధికారులను కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి టెండర్లు పిలిస్తే ఎన్ని పచ్చి అబద్ధాలండి. ఈయనలో నేను చెప్పిన ఫిగర్ లోపట ఏ చిన్నది ఒక విషయాన్ని గట్ట అబద్ధమని నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా హరీష్ రావును. ఇంకొక మొన్నటి వరకు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు, ఆయన మాట్లాడతాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి పూర్తిగా టెండర్ గురించి తెలియదు, హజారుద్దీన్కి టెండర్ గురించి తెలియదు అంటున్నాడు. నిజంగానే ఒక అధికార ముసుగులు అడ్డం పెట్టుకొని గడిల దగ్గర బానిస బతుకు కాదు మాది. ఇలా మేము ప్రజాపాలన లోపల ఒక వెల్ఫేర్ మినిస్టర్గా ఒక బాధ్యత గల ప్రభుత్వం నడిపిస్తున్న సందర్భం లోపల
పొద్దున్న లేస్తే మీ పత్రికల్లో పూట ఈ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ మీ హరీష్ రావు ఒక మాట మాట్లాడతావు, నువ్వు ఒక మాట మాట్లాడతావు, మీ పార్టీ ఒక మాట మాట్లాడుతుంది. స్కాములు అని తప్ప వేరే మాట మాట్లాడరు. మరి మేము ఒకటే పార్టీని నమ్ముకున్న వాళ్ళం, ప్రజలు నమ్ముకున్న వాళ్ళం. ఇవాళ మీ యొక్క ప్రభుత్వం లోపల ఇప్పుడు ఇంతకుముందు మధ్యాహ్నం 1:30 ముందు హరీష్ రావు మాట్లాడుతాడు కరీంనగర్ జిల్లాలో. పాపం అడ్లూరికి ఈ టెండర్ల గురించి తెలియదు, పొన్నం ప్రభాకర్కు ఈ టెండర్ల గురించి తెలియదు అంటుండు. ముఖ్యమంత్రి గారే మంత్రులు తెలియకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టిండి అని చెప్పి మాట్లాడుతుండు. మీ ప్రభుత్వం లేక మా ప్రభుత్వం కాదు, మీరు నడిపినట్టు గడిల రాజ్యం మా ముఖ్యమంత్రి నడుపుతలేడు. మీ మామ చేసేది నీకు తెలియదు, నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు చేసేది మీ మామ తెలియదు, మీ బామ్మది తెలిసేది నీకు తెలియదు. మీ కుటుంబంలో ఎవరి సామ్రాజ్యం వాళ్ళదేనా? ఏ మంత్రి అన్నా మీరు 2014 నుంచి 18 నుంచి 23 వరకు మీ ప్రభుత్వంలో ఉన్నారు. మీరు ఏ మంత్రి అన్నా ఇండిపెండెంట్గా పనిచేసిండా మీ దగ్గర? ఏ శాఖ అన్నా ఎక్కడికి పోయి మళ్ళీ నిర్ణయాలు జరగాలి, ఎక్కడికి ఫైల్ పోవాలి, మళ్ళా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కన్నా పోవాలి, లేకపోతే హరీష్ రావు దగ్గరికైనా పోవాలి, కేటీఆర్ గారి దగ్గరికి పోవాలి. ఏ శాఖ ఫైల్స్ అయినా కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ గారు ఎక్కడికి పోయి రిపోర్ట్ చేయాలి వాళ్ళు? మరి నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? నీ సానుభూతి మాకు అవసరం లేదు హరీష్ రావు. నువ్వు వాస్తవాలు మాట్లాడు. ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసినప్పుడు, బాధ్యత గల ఉద్యమ పార్టీ నడిపినటువంటి సందర్భంలో బట్ట వాస్తవాలు ప్రజలకు చెప్తే మంచిగా ఉంటుంది. ఈరోజు వెల్ఫేర్ సంబంధించిన పిల్లలు గొప్పగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటాను నేను. ఉన్నతమైన స్థాయిలో ఉండడం నీకు ఇష్టం లేదా అని అడుగుతున్నా నేను. మాట్లాడితే మొత్తం వెల్ఫేర్ మీదే మాట్లాడు. ఏ మాట మాట్లాడినా వెల్ఫేర్ మీద మాట్లాడు. వెల్ఫేర్ పిల్లలు ఏమి అన్యాయం చేసినామని అడుగుతున్నా. ఇంత అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాను అడుగుతున్నా. మీ దగ్గర ఇప్పుడు గూడిగం చేస్తుండే కదా, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడగండి. మీరు మీ హయాంలో ఒక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి గురుకులాలకు సంబంధించిన ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేసిందని అడుగుతున్నా నేను. ఒక్కటి చెప్పండి. 33 జిల్లాల లోపల మేము ఎస్సీ గురుకులాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక కొత్త భవనాన్ని నిర్మాణం చేసిన సందర్భం చెప్పండి. మీరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, మీరు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. మా ఎస్సీలకు సంబంధించిన భవిష్యత్ పిల్లల గురించి కానీ, మా ఎస్టీలకు సంబంధించిన పిల్లల గురించి కానీ, మా బీసీకి సంబంధించిన పిల్లల గురించి కానీ, మా మైనార్టీకి సంబంధించిన పిల్లల గురించి నన్ను పట్టించుకున్నారా మీరు అంటున్నా. మాట్లాడితే ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? ఈరోజు మేము చెప్తున్నాం, ఇంకా చాలా విషయాలు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రాతపూర్వకంగా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు మేము టెండర్లతో ప్రతి అంశాన్ని మేము పెట్టినాం. ప్రతి అంశాన్ని మేము ప్రతి ఒక్కటి కూడా మీడియా ముందు టెండర్లు ఎంతమంది పార్టిసిపేషన్ అయ్యారు, ఎవరు L1, ఎవరు L2, ఎవరు L3, ఏ విధంగా పారదర్శకంగా టెండర్లు చేయడం జరిగింది. ఇదైతే ఎంతైతే దారుణమైతే గురుకులాల టెండర్లో 200 కోట్ల గోలుమానాలు ఇచ్చిన నమస్తే సార్. ఈ గురుకులాల కిరాణాకు సంబంధించిన ఇష్యూ లోపల ఎంటైర్ జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లకే పూర్తిగా అధికారాలు ఇచ్చారు. మీరే టెండర్లు తీసుకొని టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టుకొని ఆ స్థానికంగా ఉన్నటువంటి పప్పులు కానీ, ఇతర సరుకులు కానీ, ప్రొవిడెంట్ సరుకులు కానీ మీరే టెండర్లు పాల్చుకొని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో 200 కోట్ల గోలుమాలు అని చెప్పి వాళ్ళ నమస్తే తెలంగాణ పత్రికలో ఇచ్చినారు. ఈవెన పచ్చి అబద్ధాలు ఆడుకుంటా, మీరు అబద్ధాల మీద కోటలు కట్టుకుంటా, మీరు స్కాములు, మీరు స్కీములు అంటే స్కాములు మీకు తెలుసు, స్కీములు మీకు తెలుసు, దోసుకోవడం మీకు తెలుసు, దాచుకోవడం మీకు తెలుసు. మాకు తెలియదు అవన్నీ. ప్రజల పక్షాలు ఎన్నికైనప్పుడు ప్రజాతరంగా జవాబుదారీగా ఈరోజు వెల్ఫేర్ మినిస్టర్గా పొద్దున్న లేస్తే గురుకులాల పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేసే విధంగా మీరు ఏదైతే పొద్దునతో గురుకులాలు ఏదో అన్యాయం జరిగిపోయింది, గురుకులాలు ఏదో నష్టం జరిగిపోయింది, గురుకులాలు ఏదో దోపిడీ జరిగిపోయింది, గురుకులాలను అడ్డం పెట్టుకుని ఏదో మాట్లాడుతున్నా అని చెప్పి మళ్ళీ మీ భజన పనులతో మా మీద దాడి చేయించుడు. అంకెల గారెడి తెలియదు ఒకళ్ళు అంటారు. అసలు అవగాహన లేకుండా ఏం మాట్లాడితే మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాం, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినాం, మంత్రిగా సంవత్సర కాలం నుంచి బాధ్యతలు తీసుకున్నాం. మీరు చేసిపోయిన పాపాలు, మీరు పెండింగ్ పెట్టిన బిల్లులు మీరు రిలీజ్ చేయించినాం.
మీరు రెంట్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాలలు మన హాస్టల్స్ ఉంటే రెంట్ బిల్డింగ్స్ కిరాయి కట్టకపోతే కిరాయిలు చెల్లించి చేసినాము, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం. పిల్లలు గొప్పగా ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో సెంట్రల్ ప్రొక్యూర్ ద్వారా మంచి యూనిఫామ్స్ ఇవ్వాలి, మంచి షూస్ ఇవ్వాలి, మంచి బుక్స్ ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించి మొత్తం ఏమో సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకుంటే మీరు ఇన్ని విధాల ఆక్రోషం పెంచుకుంటా, ఇంత కుట్ర పెంచుకుంటా ఇలా కరీంనగర్ జిల్లాలో కూడా మాట్లాడుతున్నారు. పాపం అడ్లూరికి ఏం తెలుసు, పాపం పొన్న ప్రభాకర్కి ఏం తెలుసు అంట. మాకు దాచుకోవడం తెలియదండి. మాకు ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ప్రజల పక్షాన పనిచేయడం తెలుసు. మీ లెక్క తెలంగాణ ఆశా భాషతో మాట్లాడేటువంటి చతుర్థం మాకు లేదు. మాట మాట్లాడితే ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం, మాట మాట్లాడితే ఎనుమల అని చెప్పి మాట్లాడడం. మీ లెక్క మీరు రాజ్యాన్ని చేసినామా? 2014 నుంచి 23 వరకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఏ కమిషనర్ కానీ, స్టేట్ ఆఫీసర్స్ కానీ మీ దగ్గరికి అనుమతి లేకుండా, ఏ శాఖలైనా కూడా ఏ సెక్రటరీ కానీ మీ దగ్గరకు వచ్చి మీ అనుమతి లేకుండా ఇండిపెండెంట్గా పనిచేసిండ అంటున్నా. ఏ శాఖ సెక్రటరీ కానీ, ఏ శాఖ కమిషనర్ కానీ, ఏ శాఖ డైరెక్టర్ కానీ పోయి మాజీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇవ్వాలి, మాజీ మంత్రికి కేటీఆర్ రిపోర్ట్ ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావుకి రిపోర్ట్ ఇవ్వాలి, సంతోష్ రావుకి రిపోర్ట్ ఇవ్వాలి, కవితక్కకు రిపోర్ట్ ఇవ్వాలి. పరిపాలన మొత్తం మీ కంట్రోల్లో పెట్టుకొని, ఎవరిని నమ్మకుండా శాఖలు మొత్తం మీ కంట్రోల్లో పెట్టుకొని, శాఖకున్న అధికారులను మీ కంట్రోల్లో పెట్టుకొని, మేమే రాజులను మేమే మంత్రులను పరిపాలించి వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల భవిష్యత్తు నేటి పట్టించుకోకుండా, ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేయకుండా, గురుకుల కాలేజీ ఏర్పాటు చేయకుండా, ఒక ట్రైబల్ బిల్డింగ్ గిరిజన పిల్లలకు సంబంధించిన బిల్డింగ్ ఏర్పాటు చేయకుండా, అదేవిధంగా ఒక వికలాంగులకు సంబంధించినటువంటి ఒక సంస్థ పరంగా వాళ్ళకి ఆదుకునే విధంగా ఒక ఆలోచన చేయకుండా మీరు మాట్లాడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. మీరు రాష్ట్రాన్ని తెచ్చుకునే విషయంలో పడ్డ ఉద్యమకారులుగా అందరం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని మీరు ఏం మాట్లాడిన ఆ రోజులలో? ఒకటే మాట మాట్లాడుతున్నాం చివరిగా మీడియా ద్వారా. ఆధారాలు ఉంటే టైము డేట్ చెప్పు. హరీష్ రావు గారు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గిట్ట హరీష్ రావు గిట్ట నిరూపిస్తే, ఇప్పుడు ప్రతిదానికి పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా, పవర్ ప్రజెంటేషన్ చేస్తాడా? నేను ఒక్కనే వస్తా. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత వర్గం ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఓడినా గెలిచిన ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకున్న వ్యక్తిగా నువ్వు ఎక్కడ టైము డేట్ వైపు నేనే వస్తా. కాగితాలన్నీ తీసుకొని మా అధికారాన్ని తీసుకొని వస్తా. నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల గురుకుల యూనిఫామ్స్లో కానీ, షూజులలో కానీ, టైలలో కానీ, బుక్స్లలో కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కామ్ చేసిందని గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చడానికి సిద్ధము. నువ్వు రాజకీయాల నుంచి వైదొలుగుతావా? ఒక నిరూపించకపోతే నువ్వు సిద్ధాన్ని స్వీకరిస్తావా అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాను నేను ఈ ఛాలెంజ్ని. మాట మాట్లాడితే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేద్దామన్న ఆలోచన తప్ప ఎన్నడూ కూడా మంచి ఆలోచన ఉండదా మీకు? వాస్తవాలన్నీ మీ ముందు పెడుతున్నాను. మొత్తం మా అధికారులతో సంతకాలు పెట్టిన కాపీస్ అన్ని ప్రెస్లకు రేపు మీడియాకు సప్లై చేస్తాను. టెండర్ వాల్యూ ఎంత, టెండర్ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్కి ఎంత ఇచ్చినాం మొత్తం కలిపితే టెండర్ వారి 683 కోట్ల రూపాయలు, గవర్నమెంట్కి ఇచ్చింది మొత్తం ఇంట్రెస్ట్ దాకా మీకు మీ ముందు పెడతాం. మేము మీలాగా మాట మాట్లాడి తప్పించుకునేటువంటి పార్టీ కాదు, మా ప్రభుత్వం కాదు. టెండర్ వాల్యూకి సంబంధించింది యూనిఫామ్స్ 298 పాయింట్, మళ్ళొకసారి చెప్తున్నాండి 11, 298 కోట్లు పాయింట్ 11 లక్షలు. ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్స్ 18.36, 18 కోట్ల పాయింట్ 36 లక్షలు. ట్రంక్ బాక్స్ 41.40 లక్షలు.
స్కూల్ బ్యాగ్స్, షూజు, సాక్స్ 263.48 లక్షలు. బెడ్డింగ్ మెటీరియల్స్, కార్పెట్స్, బెడ్షీట్స్, టవల్స్ 63.43 లక్షలు. ఇవి టెండర్ పిలిచినటువంటి వాల్యుయేషన్. 683 కోట్ల రూపాయలు టెండర్ పిలిచినాం. దాని తర్వాత ప్రభుత్వ సంస్థలకు ఏదైతే ఇచ్చినటువంటి విలువ, టీజీఎస్ కో కంపెనీకి యూనిఫామ్స్కు, బెడ్డింగ్కు, మెటీరియల్స్కు 126 కోట్లు. లిడిక్యాప్ సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ సంస్థకు టైస్, బెల్ట్, ఐడి కార్డ్స్కు, అదేవిధంగా ఇతర సామాగ్రికి 33.16 లక్షలు. టీజీటీపీసీకి నోట్బుక్స్ 126.3 లక్షలు. టీబీసీ ఫర్ స్టేషనరీ ఐటమ్స్ గవర్నమెంట్కు 20 కోట్లు. గవర్నమెంట్ ఏజెన్సీకి 150 కోట్లు. అంటే మొత్తం కలుపుకొని, ఎంటైర్ కలుపుకొని 11,141 కోట్ల 72 లక్షల రూపాయల కంటే ఒక్క సంఖ్య కూడా ఎక్కువ కాదు. హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఐపీఎస్గా చదువుకున్నారు కదా, మీ అంత గొప్పగా చదువుకోకపోవచ్చు. మా తండ్రి అర్జనవాడలో పుట్టినాం, ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాం. ఇంటర్మీడియట్ అయిపోయి ఐటీఐ కంప్లీట్ చేసుకొని మా సార్ని కార్మికుని కొడుకు మేము లివింగ్ చేసుకొని ఒక సామాన్య కార్యక్రమం నుంచి మంత్రి అయినాం. నీ లెక్క ఐపీఎస్ ఆఫీసర్ అయి కార్పొరేట్ లెవెల్లో మాట్లాడకపోవచ్చు. ఐపీఎస్ని అడ్డం పెట్టుకొని ఆ ముసుగులో దొరల గడిల దగ్గర పాలేరుగిరి చేస్తలేం మేము. ఇది కరెక్ట్ ఫిగర్. ఇప్పటిది ఇప్పుడు ఒకటి రెండే విషయాలు క్లారిటీ అండి. 2,000 కోట్ల స్కామ్ అయిందా కాలేదా నిరూపించమనండి. వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు. 2,000 కోట్ల రూపాయలు ఒకలంటాను, 3,000 కోట్ల రూపాయలు ఒకలంటాను. ఇప్పుడు ఒకటే అన్న, ఈరోజు మాట్లాడే ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటే సబ్జెక్ట్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఒకటి, లక్ష్మణ్ అట్లవరకుకి ఏం తెలియదు, మా బొన్నమ్మకి ఏం తెలియదు, ఆయన పాప మన సానుభూతి పెట్టుకుంటూ మాట్లాడి హరీష్ రావుకు నిన్ను మీరు చేసిన ఆరోపణకు కట్టుబడి ఉన్నానని చెప్తున్నా. నేను నా యొక్క మాటకు నేను కట్టుబడి ఉంటా అని చెప్పి మాట్లాడుతున్నాను నేను. ఇంకా మిగతా వివరాలన్నీ కూడా రాతపూర్వకంగా మీకు తెలియజేస్తా వెల్ఫేర్ మినిస్టర్గా, నా బాధ్యత. నేను ఏమంటున్నా ఒకటే, మాకు బాధ అనిపించేది ఏంటంటే ఇది ఓపెన్ టెండర్, అందరు దేశంలో ఉన్న వాళ్ళందరూ పాల్గొని వచ్చేది. సీక్రెట్గా జరిగిన టెండర్ కాదు కదా. టెండర్లు ఎవరైనా పాల్గొనొచ్చు. పాల్గొనే విధంగా టెండర్ చేస్తే నువ్వు 2,000 కోట్ల రూపాయలు ఎట్లా మాట్లాడుతున్నావు అంటున్నాను నేను. స్కామ్ 2,000 కోట్ల రూపాయలు ఎట్లా నిరూపిస్తావని మాట్లాడుతుంది. దాని మీద కట్టుబడి ఉండి ఫస్ట్ నువ్వు టెండర్ డీటెయిల్స్లో రెండో విషయంలో వెళ్దాం. దానికి అన్నిటి కూడా మీకు విత్ డాక్యుమెంట్స్ సహా మేము ముందు పెడతాను నేను. టెండర్లు ఎవరు పార్టిసిపేషన్ అయ్యారు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినాము, ఎంతమంది పార్టిసిపేషన్, దాన్ని L1 ఎవరు, L2 ఎవరు, L3 ఎవరు, అన్నీ మేము ముందు పెడతాను నేను. వాళ్ళు మాట్లాడేది ఏమేమి మాట్లాడుతున్నారు, 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ పత్రికలలో వాళ్ళ పత్రిక ఉన్నాయి కదా, వాళ్ళ పత్రికల్లో మాట్లాడిన మాట మీ ముందు పెడుతున్నాను నేను. దాని జవాబు చెప్పాను ఫస్ట్. మరి వాస్తవాలు ఈ విధంగా ఉంటే ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా అండి ఇది అనేది. మీరు అనేది ఇప్పుడు వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మా దగ్గర రోళ్ళవాగ అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది జగిత్యాల జిల్లాలో. రోళ్ళవాగ ధర ధర్మపురికి కూడా సాగునీరు వస్తుంది. అది 60 కోట్ల రూపాయలకు టెండర్ దాన్ని పిలిచినారు. వాళ్ళ హయాంలో 2000 ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పుడే అది పిలిచిండు. హరీష్ రావు పిలిచిండు, టెండర్ శంకుస్థాపన చేసిండు. 60 కోట్లతో మొదలు టెండర్ పిలిచిండు. అది 140 కోట్లు పిలిచిండండి. వాళ్ళు 140 కోట్ల రూపాయలకు పెంచిళ్ళు. ఉదాహరణ కాళేశ్వరం చూసుకోండి, వాళ్ళు టెండర్ పిలిచినప్పుడు ఎంత ఉంటే మొత్తం అయిపోయిన తర్వాత ఎంత అయింది.
మరి వాళ్ళ లెక్క గిట్ట మేము టెండర్ వాల్యుయేషన్ అప్పుడు ఒక రేటు, తర్వాత ఒక రేటు పెంచుకుంటూ గిట్ట పోయి చేసినాము మేము. ఉదాహరణ చెప్తున్నా కదా, నేనేమో అబద్ధం చెప్పట్లేదు. నేను రోల్లవాగన ప్రాజెక్ట్ని దానికి సంబంధించి టెండర్ ప్రక్రియ మొత్తం హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఆయన మొదలు టెండర్ పిలిచినప్పుడు విలువ ఎంత ఉన్నది, టెండర్ ఇప్పుడు ఈ టెండర్ పెంచుకుంటే ఎంత వరకు తీసుకుపోయింది వాళ్ళు 2023 డిసెంబర్ వరకు అది 140 కోట్ల పట్టుకుపోయినారు. కాళేశ్వరం గురించి మీకు తెలుసు, ఊకుగా చెప్పడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు స్కామ్లు అనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది, పొద్దున దోసుకుందామా దాచుకున్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఇంత ట్రాన్స్పరెన్సీ అంత నిజాయితీగా మేము టెండర్ పిలిచి టెండర్ ప్రక్రియ మేము కంప్లీట్ చేస్తే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేసినాం. మేము దీన్ని 2000 కోట్ల అనే విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఇప్పుడు ఒకటి మాకేం తెలియదు, మొత్తం హరీష్ రావు ఒక్కరికే తెలుసు, దొరగారికే తెలుసు, మా దళితులకు తెలియదు, మా బీసీలకు తెలియదు, మా మైనార్టీలకు తెలియదు. నిరూపించమనన్నా నేను మాటకు కట్టుబడి ఉంటా. రేపు పొద్దున ఇక్కడనే స్పీకర్ ముంగట అడిగి ఉంటా నేను రాజీనామా. అన్న ఒకటి గుర్తుపెట్టుకో అన్న, ఏ ప్రక్రియ అయినా కూడా అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులు చేసుకున్న పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు పోతారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక శాఖల్లో బట్టి టెండర్ ప్రక్రియలో బట్టి అనేక శాఖలు జరుగుతున్నాయి. శాఖల పరంగా ఒక చర్చ జరిగినప్పుడు దాని మీద చర్చకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తే కానీ ఒకటి ఏమంటే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతే హైకోర్టుకి వెళ్ళినారండి వీళ్ళు. హైకోర్టుకి వెళ్ళిన కాపీ హైకోర్టు అయితే అబద్ధం చెప్పదు కదా మీకు హైకోర్టు అయితే అబద్ధం చెప్పదు కదా బ్రదర్. హైకోర్టుకు వీళ్ళు వెళ్ళినారు, సెంట్రల్ పొక్కిన హైకోర్టుకి ఎట్లా వెళ్తారు? గుట్టు చప్పుడు కానీ టెండర్కు హైకోర్టుకి ఎట్లా వెళ్తారు చెప్పండి మీరు? హైకోర్టుకి ఎట్లా వెళ్తారు మీరే చెప్పండి? గుట్టు చప్పుడు కానీ జరిగితే టెండర్ వెళ్తే హైకోర్టుకి ఎట్లా వెళ్తారు? టెండర్ డాక్యుమెంట్ అనేది పబ్లిక్ దాంట్లో పెట్టకపోతే హైకోర్టుకి ఎట్లా వెళ్తారు? టెండర్ ఆఫ్ మనీ ఈ టెండర్ సెంట్రల్ పొక్యూర్కి సంబంధించి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు భారతదేశంలో ఆన్లైన్ ద్వారా ఈ పొక్యూర్ ద్వారా ఏదైతే సెంట్రల్ నిబంధనలు టెండర్ నిబంధనలకు అనుగుణంగా వారు ఏదైతే టెండర్ రాష్ట్ర ప్రభుత్వం పిలిచినప్పుడే హైకోర్టుకి వెళ్ళిళ్ళు. హైకోర్టుకి వెళ్ళి సెంట్రల్ పొక్యూర్కి సంబంధించిన ఏదైతే ఉందో నిలుపుదల చేయాలంటే దాంట్లో ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ మీకు అన్ని కాపీసులు ఇస్తా. ఇంకా మీరు సీక్రెట్గా పెట్టి సీక్రెట్గా చేసేది ఏముందండి? పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే హైకోర్టుకి ఎట్లా వెళ్తారండి? పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ప్రజలకు నోటిఫికేషన్ ద్వారా ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారా టెండర్ విలువకుంటుంటే ఇవాళ ఎట్లా కోర్టుకు వెళ్తారు? ఈ యొక్క సెంట్రల్ పొక్యూర్ నిలుపుదల చేయకుండా సెంట్రల్ పొక్యూర్ అని సరి అయింది, దీన్ని సెంట్రల్ పొక్యూర్ ద్వారా చేపట్టమని కోర్టు యొక్క అనుమతి ఇచ్చింది. కోర్టు స్టే చేయాలి. కోర్టు వీళ్ళు కోర్టుకు టెండర్ నిలుపుదల చేయమని పోయినారు. మరి టెండర్కి సంబంధించిన ప్రక్రియ గిట్ట హైకోర్టు గిట్ట ఇది కరెక్ట్గా లేదు. ప్రభుత్వం ఇది ఎక్కడికి కూడా తెలియజేయకుంటే ఇంటర్నల్ గుట్టు చప్పుడు కాకుండా టెండర్ పిలుస్తుందని గిట్ట అంటే కోర్టు ఆర్డర్ ఇస్తుందా? ఇప్పుడు నేను అనేది ఒకటే, నా రిక్వెస్ట్ ఒకటే మీ ద్వారా అందరి తెలంగాణ ప్రజానికానికి, ఈ సుమారు 27 లక్షల మంది విద్యార్థులు గొప్పగా ఉండడం హరీష్ రావుకి ఇష్టం లేదా అంటున్నాను. మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ ప్రాజెక్ట్ అంతా 1142 కోట్లే కదా, 1,000 కోట్ల రూపాయలు పైచిలుకే కదా. నువ్వు 2,000 కోట్లు అంటాను. పప్పు దినుసుల కోసం నువ్వు టెండర్లు విలువలే, పప్పు దినుసుల కోసం టెండర్లే జరగలే. జిల్లా కలెక్టర్లకే అధికారులు ఇచ్చిండ్రు, జిల్లా కలెక్టర్కే 3 నెలలకు వాళ్ళకే అధికారులు ఇచ్చిండ్రు. వాస్తవాలు అట్లుంటే ఇక నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మరి మేము ఎట్లా జవాబు చెప్తుంటావు అంటున్నావు. అందుకని నేను ఏమంటున్నా కదా, ఒక మాట కట్టుబడి ఉంటా అని చెప్పిన. నేను సామాన్యమైన కార్యకర్త. నేను మొదటిసారి గెలిచిన 2009 నుంచి ధర్మపురి నియోజకవర్గం లోపల ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా. పోయినసారి గెలిచినాక ఓడగొట్టినా కూడా ప్రజల మధ్యలో ఉన్నా. ఇప్పుడు నేను ఒక మాట కట్టుబడి ఉంటా. నువ్వు ఏదైతే ఆరోపణ చేస్తున్నావు 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, అడ్లూరికి తెలియదు, పొన్నంకు తెలియదు, హజారుద్దీన్కి తెలియదు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను ఆ మాట కట్టుబడి ఉంటా. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు నిరూపిస్తే నా మంత్రి పదవికి నేను రాజీనామా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. హరీష్ రావు టైము డేట్ చెప్పి నేను సిద్ధంగా ఉన్నా.
దీనికి కట్టుబడి ఉంటాయి ఈ మాట అని చెప్పి అంటున్నా నేను. నీ ఎంబడి ఉన్నటువంటి భజనలతో మా వ్యక్తిగతమైన మా మీద దాడి చేస్తానంటే ప్రజలు అన్నీ గమనిస్తాను. నీ లెక్క తెలంగాణ ఆశాభాష రాకపోవచ్చు, నీ లెక్క డబ్బున్న వాళ్ళం కాకపోవచ్చు, నీ లెక్క దొరల రాజ్యాన్ని పుట్టిన వాళ్ళం కావచ్చు, సామాన్య వ్యక్తులు మేము. ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈరోజు ధర్మపురి ప్రజల దయతో, నరసింహస్వామి దయతో నేను శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఒక దళిత వర్గాన్ని ఎదిగితే మమ్మల్ని నోటికి ఎంత అంత మాట్లాడిస్తావా? అవగాహన రాహిత్యం. మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినాము. మాకు తెలియదా టెండర్లకు సంబంధించిన ఈపీకి సంబంధించిన ప్రతి ఫైల్ మీద మా సంతకాలు నేను చూడండి. మీకు ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి ఫైల్ మీద మా సంతకం ఉన్నది. టెండర్ విషయం ముందు మా అనుమతి తీసుకొని మా అందరితో నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్కి సంబంధించిన విషయంలో కూడా మా అధికారులు పోవడం జరిగింది తప్ప మాకు తెలియకుండా టెండర్కి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టలేదు. దానికి సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ ద్వారా టెండర్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో అవినీతులు ఏమైనా జరిగినాయి, దాంట్లో కుంభకోణాలు జరిగినాయి అంటే నిరూపించు. ఎంటర్ ప్రాజెక్టు 1000 కోట్లపై తిరిగితే 2000 కోట్లు 3000 కోట్లు అని చెప్పి 200 కోట్ల రూపాయలు కోడిగుడ్ల దగ్గర మన పప్పు దినుసులది సరుకులది కూడా అని చెప్పి పచ్చి అబద్ధాలు ఆడితే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిని ఏ విధంగా టార్గెట్ చేయాలి, 8 కోట్ల కుటుంబాన్ని ఏ విధంగా ప్రజలలో పలచన చేయాలి, రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా నాయకత్వాన్ని బలహీనపరచాలి, ప్రజలలో ఏదో విధంగా వారానికి ఒకటి మొన్న బొగ్గుబాయిల మీద తిరుగుకుంటా బొగ్గుబాయిల మీద పవర్ ప్రజెంటేషన్ ఇచ్చుకుంటా మొన్న తిరిగిండు. ఇప్పుడు గురుకులాస అని చెప్పి గురుకులాస మాట్లాడతాను. నేను దీని అన్నిటి కట్టుబడి ఉంటా అని చెప్పి మరొకసారి మా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. Gracias.